హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, అలాగే హాఫ్ నిమ్మకాయ ఇలాగా పిండేసి ఆ నిమ్మ చెక్కను కూడా దాంట్లోనే వేసేసి ఈ నీళ్ళనైతే బాగా మరిగించుకోండి. ఇక్కడ మీరు బేకింగ్ సోడా అలాగే సాల్ట్ వేశారు కదా, సో ఇవి రెండింటి రియాక్షన్ కూడా దీంట్లో స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఇదెందుకంటే ఎప్పుడైనా కూడా సింక్ ఇలాగా నీళ్ళు పోకుండా బ్లాక్ అయిన టైంలో లోపల ఏదైనా తట్టుకునింది అనుకున్నప్పుడు ఇలాగా మీరైతే ముందు సింక్లో ఉన్న ఏవైనా అడ్డుపడినవి ఏవైనా ఉంటే తీసేసి మీరు వాటర్ క్లియర్ చేసుకోండి. వాటర్ ఒకవేళ పోవడం లేదు అలాగే నిలబడిపోయాయి అని అనుకుంటే కనుక ఇలాగా ఈ వేడివేడిగా ఉన్న నీళ్ళని దాంట్లో పోసేయండి. వెంటనే వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ నిమ్మ చెక్క ఉంది కదా, సో దీనితో మొత్తం ఇలాగ రఫ్ చేస్తున్నట్టుగా ఉంటే ఆ సింక్లో పేరుకున్న ఆయిల్ జిడ్డు లాంటిది ఏది ఉన్నా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నీట్గా వచ్చేస్తుంది. షింక్ అనేది మంచి షైనీగా అవుతుంది అనమాట. ఇలా మొత్తం కూడా నీట్గా రుద్దేసిన తర్వాత మిగిలిన కొంచెం హాట్ వాటర్ని కూడా వేసేసుకొని ఇంకా అలాగే వదిలేసేయండి. ఒక 1 అవర్ తర్వాత కావాలంటే మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలాగ వేడి నీళ్ళు పోయడం వల్ల లోపల పైపులు డ్యామేజ్ అయితే అని చాలామంది అనుకుంటారు. కానీ లోపల ఆల్రెడీ ఆ పైపులకి ఆయిల్ జిడ్డు బంక అంతా చుట్టూ పట్టేసుకొని ఉండడం వల్ల ఈ హీట్కి అది కరిగిపోతుందే కానీ జిడ్డు పోతుందే కానీ పైప్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సింక్ నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలాగ వారానికి ఒకసారైనా, అంటే సండే రోజు నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి సండే రోజు నైట్ గిన్నెలు కడుక్కున్న తర్వాత ఇలాగ చేసుకున్నారంటే మీకు సింక్ ఎప్పటికీ బ్లాక్ అవ్వదు. నీళ్ళు పోకుండా ఉండడము, వాసన రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 4-5 లవంగాలు, అంటే మీరు ఎంతమందికి పెట్టాలనుకుంటున్నారో అని దాన్ని చూసుకొని ఇలాగ హీట్ చేసేసుకోండి. మామూలుగా మీరు ఏదైనా గిన్నెలో కూడా కాల్చుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఫోర్క్తో ఇలా ఉంటాయి కదా, వీటితో పట్టుకొని కాల్చవచ్చు. కాకపోతే వాటితో పట్టుకుంటే సగం కాలడం సగము అలాగే ఉండడం జరుగుతాయి అనమాట. అందుకోసం నేను డైరెక్ట్ ఇలాగే స్టవ్ బర్నర్ పైన పెట్టేసి కాల్చాను. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా కాలిపోయాయి. ఇవి చల్లగా అయిపోయాక వీటిని కొంచెం స్మాష్ చేసుకోవాలంటే పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నా పర్వాలేదు, లేదంటే చేత్తో ఇలా అన్నా కూడా బాగా నీట్గా మంచిగా మెత్తగా పౌడర్ వచ్చేస్తుంది అనమాట. అసలు ఇలా ఇది అంటుంటే స్మెల్ అయితే భలే ఉంది, లవంగాలు కాల్చిన స్మెల్. తర్వాత దాంట్లోకి కొంచెము హనీ వేసేసుకోవాలన్నమాట. జస్ట్ అది పౌడర్ లాగా ఉంది కదా, బైండింగ్ కోసం అనమాట. ఇలాగ వేసేసుకున్న దాన్ని ఈ సీజన్లో అయితే పిల్లలు దగ్గు జలుబుతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట. కొండ నాలుక దగ్గర చుట్టూ కొంచెం కుచ్చుకున్నట్టుగా అవుతూ ఉంటుంది, వాళ్ళు మింగుతున్న టైంలో చాలా ఇచ్చింగ్ లాగా వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. జస్ట్ ఇంత కొంచెం నాకిస్తే సరిపోతుంది, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇద్దరు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే మార్కెట్ నుంచి ఆనియన్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో ఎక్కువ రేట్ ఉంటూ ఉంటాయి. ఒకటి కుళ్ళిపోయినా కూడా మనకి బాధ అనిపిస్తుంది. మనం తెచ్చుకోవడం చిన్న గడ్డలు తెచ్చుకోము, చిన్నవి తెచ్చుకుంటే ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది, పెద్దవి తెచ్చుకుంటాం. ఒక్కటి కుళ్ళిపోయినా కూడా మనకి చాలా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాగా జాలీలు ఉండే గిన్నె తీసుకొని అడిగిన ఒక పేపర్ కానీ టిష్యూ కానీ వేసుకున్నారు అంటే మీకు ఇది వెట్గా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. ఆనియన్స్ అనేవి ఖరాబ్ కాకుండా ఉంటాయి, కింద గాలి కూడా వస్తూ ఉంటుంది. ఇలాగ ఎప్పుడు కానీ క్లోజింగ్లా ఉండేలాగా లేకపోతే కుప్పలాగా ఉండేలాగా కాకుండా ఇలా ఫ్రీగా ఉండేలాగా పెట్టుకున్నారంటే ఆనియన్స్ ఎక్కువ పాడవు. అలాగే టమాటాలు కూడా మామూలుగా ఎక్కువ రేటే ఉంటాయి కదా. సో ఇవి ఏంటంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడే కొంచెం పచ్చివి, కొద్దిగా దూరవి, కొన్ని పండువి ఇలాగ చూసి తెచ్చుకోవాలన్నమాట. ముందు మనం పండువి యూజ్ చేసుకుంటూ ఉండేలోపు దూరవి పండుతాయి, తర్వాత పచ్చివి. అలాగా మనకి ఎక్కువ పాడు కాకుండా ఉంటాయి. ఇంకోటి దీన్ని ఎక్కువ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు చాలామంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేయొద్దు టమాటాలు. బయట పెట్టుకుంటే ఒక్కిపోయినట్టు అవుతాయి, కుళ్ళిపోయినట్టు అవుతాయి అంటారు కదా. సో దానికోసము ఇలాగ ఈ తొడిమెలు ఉండే ప్లేస్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి. ఇంకొంతమంది ఏంటంటే ఇదంతా ఒక్కిపోయినట్టు అవుతూ ఉంటాయి, అంటే డ్రై అయిపోతూ ఉంటాయి టమాటాలు బయట ఉంటే అనుకునే వాళ్ళు. టమాటా మొత్తంకి కూడా ఆయిల్ అప్లై చేసేయండి. ఫస్ట్ మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అవి ఎలా ఉన్నాయో అంతే నీట్గా అంతే షైనీగా ఉంటాయి, అస్సలు పాడుగావు. ఒకసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయితే నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ చేసేయండి. ఇంకా మామూలుగా పాలు కాగబెట్టడం లేట్ అవ్వడమో, లేకపోతే తీసుకున్నాక మర్చిపోవడమో, బయట పెట్టేసి మర్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మామూలుగా కూడా పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అట్లా పాలు విరిగిపోయే వాళ్ళకి, అంటే మాకు రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ అవుతా ఉంది అనుకునే వాళ్ళు, మీరు పాలు తీసుకునే ముందే గిన్నెని ఒకసారి ఇలాగా వాటర్తో మొత్తం కూడా ఇలా చేసేసిన తర్వాత ఆ తడి గిన్నెలో పాలు పోసేసి మీరు కాగబెట్టండి. పాలు అయితే అసలు విరిగిపోవు అనమాట. ఎంతసేపు బయటనా కూడా మళ్ళీ నీట్గా ఉంటాయి. కొంచెం మంట ఎక్కువ కాకుండా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా వాటర్ తీసుకెళ్తూ ఉంటారు కదా. సో ఈ బాటిల్స్లో ఏంటంటే వాటర్ ఎక్కువ నిల్వ ఉన్నట్టుగా ఉంటాయి, అంటే డే అంతా కూడా ఉంటాయి కాబట్టి మూత ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం నీసు వాసన లాగా వస్తూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం లోపల బంకలాగా అనిపించడము అలాగా అవుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే కంపల్సరీ ఇలాగా ట్రై చేస్తూ ఉండండి, ఎందుకంటే హైజీన్గా ఉండడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలాగ క్లీన్ చేయడం వల్ల వీక్లీ వన్స్ సండే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు నీట్గా క్లీన్ చేసి మంచిగా ఆరబెట్టుకున్నారు అంటే మీకు బాటిల్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే కొంచెం నిమ్మరసం వేసి దాంట్లోకి రాళ్ళ ఉప్పు వేసాను, తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోసాను. బాగా కాలే నీళ్ళు కాదు, కొంచెం వేడి నీళ్ళు పోసేసి ఇలాగ బాటిల్ మూత పెట్టేసి బాగా స్ప్రెడ్ చేసేయాలి. ఇలాగ బాగా షేక్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉండే సాల్ట్ అంతా ఆ బాటిల్ అంతా కూడా తిరుగుతుంటుంది. ఇది నీచు వాసన లాంటిది లేకుండా గమ్మి నేచర్ పోతుందనమాట. చూడండి
ఇలాగా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా ఆరబెట్టేసుకున్నారనంటే బాటిల్ స్మెల్ లేకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా క్యారీ బ్యాగులు కానీ, స్కూల్ బ్యాగులు కానీ, లగేజ్ బ్యాగులు కానీ ఉంటాయి కదా. సో ఇవి వాడగా ఏంటంటే జిప్పులు పోతూ ఉంటాయి. అంటే జిప్పు ఫెయిల్ అవ్వకుండా కూడా పైన ఉండేది విరిగిపోవడము, లేదంటే గట్టిగా లాగినప్పుడు ఊడి రావడం లాంటివి జరుగుతాయి. ఒకసారి ఊడొచ్చిందంటే మళ్ళీ పెట్టడానికి మనకి ఉండదన్నమాట, మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఇలాగ కీ చైన్స్ ఉంటాయి కదా, ఇంట్లో దాదాపు అప్పుడప్పుడు తెచ్చిపెట్టుకున్న కీ చైన్స్ ఉంటాయి కదా. సో దాన్ని అయితే ఇలాగ పెట్టుకున్నారంటే చూసేదానికి అందంగా ఉంటుంది, అలాగే మనకి యూజ్ అవుతుంది కూడా. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తాను. మా పిల్లల క్యారీ బ్యాగ్ అనమాట. సో వాళ్ళకైతే జిప్ పైనది ఓడిపోవడం వల్ల ఇలాగా పెట్టించేసాను. చాలా సింపుల్గా ఈజీగా మనకి పని అయిపోయింది, మళ్ళీ జిప్ కొత్తది పెట్టుకునే పని లేకుండా. ఇంకోటి జిప్లో రస్ట్ రాకుండా ఉండడానికి, అలాగే జిప్ మంచిగా ఫ్రీగా మూవ్ అవ్వడానికి. హార్డ్గా మూవ్ అయిందంటే పిల్లలు గట్టిగా లాగినప్పుడు జిప్పులు ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా ఎప్పుడైనా మీరు వాష్ చేసిన తర్వాత, అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటారు కదా, వాష్ చేసిన తర్వాత ఇలాగ ఒక ఎడ్జ్లో వ్యాజ్లైన్ అప్లై చేసి దాన్ని కొద్దిసేపు ఇలా రఫ్ చేశారంటే సరిపోతుంది. జిప్పులు ఇంకా నెక్స్ట్ ఫెయిల్ కాకుండా ఉంటాయి. కీ చైన్ లేదు మా దగ్గర అనుకునే వాళ్ళైతే కనుక ఇలాగ ఏదైనా పాతది రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, సో దాన్నైనా కూడా ఇలాగ పెట్టి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అదైనా ఇదైనా ఏదైనా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సిజర్లు, చాకులు ఎక్కువగా షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కొద్ది రోజులు మనం యూజ్ చేస్తూ ఉంటే. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మనకి సాల్ట్ డబ్బాలు ఉంటాయి కదా, సో ఈ సాల్ట్లో ఒకసారి కొద్దిసేపు ఇలాగ మనము సీజర్ని అన్నామంటే షార్ప్నెస్ మంచిగా వచ్చేస్తుంది అనమాట. చాక్లైనా కూడా కొంచెం సాల్ట్ తీసుకొని రబ్ చేసామంటే షార్ప్నెస్ మంచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనము చపాతీలు కానీ, పూరీలు కానీ ఏవైనా ఇలాగా పిండితో చేసుకునేవి ఉన్నప్పుడు మనం ఫస్ట్ అయితే వాటిని జల్లించుకొని చేసుకుంటాం కదా, ఏదైనా ఉంటుందనేసి. సో ఇలా జల్లించుకునే అలవాటు ఉండే వాళ్ళు కంపల్సరీ జల్లించుకొని చేసుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే బండ మీద పక్కన అంతా కూడా గలీజ్గా పిండంతా రాలుతూ ఉంటుంది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంత పని లేకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చూసారు కదా ఎంత ఈజీగా పని అయిపోయిందో. అసలు బండ మీద పడడమే కాదు, అక్కడ ప్లేట్లో కూడా చూడండి సైడ్లో ఎక్కడా కూడా పిండి అనేది లేకుండా జస్ట్ మధ్యలో మాత్రమే కుప్పలాగా ఉండిపోయింది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇట్లా ఎప్పుడు జల్లించుకున్నా ఇలా చేయండి, మీకు పని తగ్గించుకుంటారు. ఇంకా నెక్స్ట్ మనకు ఆయిల్ ప్యాకెట్లు కట్ చేసుకొని క్యాన్లో పోసేసుకుంటూ ఉంటాం కదా. సో ఎంత కట్ చేసుకున్నా, ఎంత పోసేసుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉండిపోతూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే చాలా మంచి ప్రాసెస్ అనమాట ఇది. మీరు ఎప్పుడు చపాతీలు చేసుకునే వాళ్ళు, అలవాటు ఉండే వాళ్ళు అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు పిండిని మనము బయట కలుపుకునే పని లేకుండా, అంటే చేతికి అంతా అంటుకోవడము, చేతితో కలపడం, ఇదంతా ప్రాసెస్ లేకుండా మంచిగా ఆయిల్ ప్యాకెట్లో వేసేసి ఇలాగ రఫ్ చేశారు. ఇలాగా మనము కొద్దిసేపు నలిపామంటే సరిపోతుంది. మొత్తం పిండి అంతా కూడా ముద్దగా అయిపోయి మంచిగా నీట్గా వచ్చేస్తుంది. వాటర్ ఎంత వేసుకోవాలనేది మనకి కొంచెం ఐడియానే ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకున్నా, లేదంటే మధ్యలో ఇంకొకసారి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒకటేసారి వేసేసాను, మంచిగా నీట్గా ముద్దలాగా వచ్చేసింది చూడండి. పిండి ఇంకా మనకి మళ్ళీ కలిపే పని లేకుండా, కొంచెం ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు అయితే కనుక మార్నింగ్ కలిపి పెట్టేసుకొని పోదాం అనుకుంటా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కలిపేసుకొని. పైన అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. సో అలా నల్లగా అవ్వకుండా ఉండాలన్నా కూడా ఇలాగ ఆయిల్ ప్యాకెట్లో మీరు పిండి ముద్దను పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. పైన లేయర్ అనేది నల్లగా అవ్వకుండా, బంకలాగా అవ్వకుండా ఉంటుంది. ఇలాగా పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఖాళీగా పడేసే ఆయిల్ ప్యాకెట్తో మనము ఇంత ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొబ్బరి గిన్నెలు అయితే పడేస్తూ ఉంటాం. అంటే కొబ్బరి తీసుకున్న తర్వాత దీన్ని దేనికి యూజ్ చేయము, దాదాపు పడేస్తూ ఉంటారు అందరూ. కాకపోతే వీటితో చాలా రకాల యూజెస్ చేసుకోవచ్చు కొబ్బరి గిన్నెలు అయితే. ఇంకా చలికాలంలో మనము వీటితో మంచిగా ధూపంలాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. కొబ్బరి గిన్నెలు మనకి బొగ్గులు లాంటివి ఏం లేకపోయినా కూడా ఇలాంటి పాత కొబ్బరి చిప్పల్ని కాల్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే, ఇక్కడ చూపిస్తారు కదా దీనికి బ్యాక్ సైడ్ ఉండే ఆ పీచుని కొంచెం తీసుకొని దాన్ని అయితే ఇలాగా విడదీసినట్టుగా చేసేసి దానిపైన కర్పూరము, అలాగే కొంచెము కాఫీ పౌడర్ వేసాను. ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్ కదా, ఇది మళ్ళీ క్లోజ్ చేస్తే గట్టిగా అయిపోతుంది, ముద్ద అయిపోతుంది అనుకుంటారు. ఇలా గోరుతో గట్టిగా లాగారంటే ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది, దాంట్లో నుంచి గాలిపోయే ఛాన్సెస్ ఉండదు. కాఫీ పౌడర్ గడ్డగట్టది, ఇలాగా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఇలాగా కర్పూరం వేసాం కదా, దాన్ని అయితే వెలిగించుకొని కొద్దిసేపు అలాగా మంట మండినట్టు అవుతుంది. సో ఆ మంట అంతా ఆరిపోయిన తర్వాత మీకు ఆ కాఫీ పౌడర్ అనేది కర్పూరం మంటలో కొంచెం మెల్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అవి రెండు కూడా స్మెల్ మంచిగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి మొత్తం పీచ్ అంతా కాలిపోలేదు కాబట్టి పొగ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సాయంత్రం టైంలో రోజు మీరు దీపం పెట్టిన తర్వాత ఇలాగ రోజు కొంచెం వేసుకుంటూ ఉండండి. దోమల ప్రాబ్లం అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. కిటికీల దగ్గర కానీ, మెయిన్ డోర్ దగ్గర కానీ ఇలాగ పెట్టుకోవచ్చు. లేదంటే రాత్రి పడుకునే ముందు బెడ్ కింద ఒకటి ఇలాగ వెలిగించి పెట్టుకున్నారు అంటే ఆ ప్లేసెస్లో దోమలు లేకుండా అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, పొగకి ఉండవన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకుంటూ ఉంటాము. కొంతమంది తులసమ్మ దగ్గర, మెయిన్ డోర్ దగ్గర ఇలాగ పెడతా ఉంటారు. కిందంతా బూడిద రాలుతూ ఉంటుంది కదా, యాష్. సో అదంతా ఏంటంటే ఊడ్చినా కూడా మళ్ళీ టైల్స్కే అంటుకుంటూ ఉంటుంది, నీట్గా రాదు. పొడి అదంతా స్మూత్ పౌడర్లా ఉంటుంది కాబట్టి కింద బండలకే పట్టుకుంటుంది, మళ్ళీ అంతా కాళ్ళతో పాటు లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా డోర్ల దగ్గర, తులసమ్మ దగ్గర జరుగుతూ ఉంటుంది. దేవుడి దగ్గర కూడా ఇలా జరుగుతుంది. కొబ్బరి గిన్నెలో ఇలాగా బియ్యం వేసేసుకొని దాంట్లోకి మీరు పెట్టుకొని ఇలా పెట్టుకున్నారు అంటే ఎక్కడ పెట్టారో అక్కడ మాత్రమే యాష్ రాలుతుంది. చూడండి, ఇక్కడ నేను రాల్పి
చూపిస్తున్నాను అగరబత్తిల్ది. చూడండి ఆ ప్లేస్లో మాత్రమే పడుతుంది, బయటంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలాగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వెల్లుల్లిపాయలను అయితే మనము రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వీటిని అయితే రకరకాల ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటాము. మనకి మంచి పేస్ట్ రావాలంటే దాన్ని పొట్టు కూడా తీయాల్సిన అవసరమే లేకుండా అది మనకి ఇలాగ ఒక గ్రేటర్ తీసుకొని దానిపైన ఏదైనా ఫుడ్ గ్రేడ్ కవర్ పెట్టేసుకొని ఇలా గ్రేట్ చేసుకున్నామంటే మనకి డైరెక్ట్ పేస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. అంటే మనం పొట్టు తీయడం, ఒలిచడము, దాన్ని పేస్ట్ చేసుకోవడం ఇంత ప్రాసెస్ అవసరం ఉండదు. డైరెక్ట్ మనకి పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేసుకోండి. తర్వాత ఇలాగ కొంచెం అయితే వెల్లుల్లి పేస్ట్ని దానిలాగే కొంచెము పసుపుని తీసుకొని, అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని తీసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీ ఉండాలన్నమాట. ఇలాగ చేసిందాన్ని అయితే పులిపీరులో పెద్ద పెద్దగా ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు ఆ పులిపీరు మీద ఇలాగ ముద్దలాగా చేసి పెట్టేసేయండి. ఒక 1 అవర్ అలాగే ఉంచేసుకోండి కడగకుండా. తర్వాత అదే రాలిపోతుంది. ఇలాగ రెగ్యులర్గా చేయడం వల్ల పులిపీరుల సమస్య అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వెల్లుల్లి అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి స్కిన్ పైన ఉండేవి అన్నీ కూడా రాలిపోతాయి అనమాట. ఇంకా ఇదైతే నేను ఆల్రెడీ మీకు చూపెట్టాను. కాకపోతే చాలామంది దీన్ని దగ్గరగా చూపెట్టండి, మాకు సరిగా కనపడడం లేదు అని అడిగారనమాట. సో గోల్డ్ చైన్స్ వేసుకుంటూ ఉంటాం, పిల్లలకి వేస్తూ ఉంటాం కదా. పిల్లలకి వేసినప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాం, వాళ్ళు పోగొట్టుకుంటారేమో అనేసి. అవి కొక్కిలో నుంచి ఒక్కోసారి ఊడిపోతాయేమో అని కూడా భయపడుతూ ఉంటాం కదా. ఇలాగా రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్కి అయితే బ్యాక్ సైడ్ ఇలాంటివి స్మూత్వి వస్తూ ఉంటాయి కదా. సో బ్యాక్ సైడ్ అలాంటి హోల్డర్ని అయితే ఒకటి తీసుకొని ఇలాగ కొక్కికి పెట్టామంటే మనకి కొక్కి ఛాన్స్ ఊడిపోయేలాగా ఉండదనమాట. దాన్ని పట్టేసుకొని ఉంటుంది. పిల్లలు తీసేయడానికి కూడా వాళ్ళకి రాదు చేతికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా సాల్ట్ ఉంటుంది కదా. సాల్ట్ అయితే వాటర్గా అయిపోతూ ఉంటుంది అనమాట, డ్రైగా ఉండదు. అందుకోసము దీంట్లో మీరు అయితే మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటూనే ఉంటాయి కదా. సో అలాంటి కొబ్బరి చిప్పను ఒకదాన్ని, అంటే పెద్దదైతే పెద్ద చిప్ప, చిన్న డబ్బా అయితే చిన్నగా ఒక పీస్ కట్ చేసుకొని ఇలా పెట్టండి. సాల్ట్ అనేది వాటర్ లాగా అవ్వకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇలాగా యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒకటి పేపర్ కప్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం పౌడర్ వేసేసి మీకు ఏదైనా ఇష్టమైన పర్ఫ్యూమ్ ఏదైనా ఉంటే స్ప్రే చేసేసి దాన్ని అయితే పైన కవర్ చేసేయాలన్నమాట. టిష్యూతో కవర్ చేస్తాను. టిష్యూ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి దానికి పైన హోల్స్ పెట్టేశారనంటే మీకు మంచి స్మెల్ వస్తుంది అనమాట. కబోర్డ్స్లో బట్టలు అక్కడక్కడ పెట్టారంటే బట్టలన్నీ కూడా మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు ఇక్కడ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టవ్ పైన మరకలు ఎలాగా ఉన్నాయో ఇవన్నీ కూడా తుడిస్తే పోయే మరకలు కాదు, గట్టిగా ఎండిపోయిన మరకలు అనమాట. సో నీళ్ళు యూజ్ చేయకుండా, అంటే వాటర్తో పని లేకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా చిటికలో క్లీన్ చేసే టిప్ అనమాట. చాలా మందికి యూజ్ అవుతుంది. దీంతోపాటు ఇది స్టవ్ షైనీగా రావడంతో పాటు మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఒక గ్లాస్లో షాంపూ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ వాటర్లో షాంపూ అనేది మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత ఇలాగ ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు అలాగే కూడా యూజ్ చేసుకోవచ్చు. స్ప్రేలో వేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, స్టవ్ పైన కొంచెం ఎక్కువగా, అంటే 2-3 సార్లుగా ఇలాగా స్ప్రే చేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఆ ఎండిపోయిన మరకలు అనేటివన్నీ కూడా నానిపోయినట్టుగా అవుతాయి అనమాట. ఇది షాంపూ అనేది చాలా క్లీనింగ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది. మంచి స్మెల్ ఉంటుంది. అలాగే క్లీన్ అవ్వడం కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం మిగతా లిక్విడ్స్ ఇలాగా వేసుకోవడం కన్నా కూడా షాంపూతో క్లీన్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 1 రూపీ షాంపూ మీకు 1 వీక్ అంతా కూడా వస్తుంది మీరు వాటర్లో వేసుకున్నారనంటే. బ్యాక్ సైడ్ టైల్స్ మీద కూడా ఆయిల్ మరకలన్నీ ఉన్నాయనేసి సో అక్కడ కూడా నేను స్ప్రే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 2-3 సార్లుగా నేను స్టవ్ పైన స్ప్రే చేశాను. మొత్తం కూడా నానిపోయినట్టుగా అయిపోయింది. అంటే మనం ఫస్ట్ వేసినప్పటికీ, రెండోసారి వేసినప్పటికీ ఆ తడి అంతా స్టవ్ పైన అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా నానుతుంది అనమాట. తర్వాత ఇలాగా స్క్రబ్బర్ తీసేసుకొని ఒకసారి మీరు ఇలాగా రుద్దినట్టుగా మొత్తము ఇంకా నీట్గా ఎడ్జెస్లో కొంచెం డిజైన్స్లో కార్నర్స్లో అట్లా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పోయేలాగా ఇలాగ ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టు, రఫ్ చేస్తున్నట్టు స్క్రబ్బర్ తీసుకొని చేసేయాలి. బ్యాక్ సైడ్ టైల్స్ కూడా నేను ఇదే విధంగా రఫ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటిది కానీ లేదంటే ఏదైనా క్లాత్, అంటే తడి క్లాత్ ఉంటే సరిపోతుంది. మనకి వాటర్ వేసి పోస్తూ కడగాల్సిన పని లేదనమాట. అలాగా వాటర్తో ఎక్కువ సార్లు మనం వాటర్ పోస్తూ కడిగితే ఈ స్టవ్లు అయితే అస్సలు పనికిరావు. దీనిపైన వాటర్ ఎక్కువ వేయకూడదు. నేనైతే ఇంకా అసలు చుక్క నీళ్ళు కూడా పోయిననమాట. ఎప్పుడు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకుంటాను. జస్ట్ తడి క్లాత్తో, అంటే వాటర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మనం గట్టిగా పిండేసి నీళ్ళన్నీ తీసేసుకొని తుడుచుకోవాలి. ఇలాగ ఒకసారి పైన ఉండే ఆ మురికంతా కూడా ఫస్ట్ ఒకసారి ఇలా చేసిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని ఇలాగ చేస్తే మొత్తం మనకి నీట్గా క్లీన్ అయిపోద్ది. చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట. వాటర్ అన్నీ పోస్తూ కడగడము అది ఇంకా చాలా లేట్ ప్రాసెస్, వాటర్ అంతా అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా నీట్గా చాలా షైనీగా వస్తుంది. నేను రెగ్యులర్గా చేసే పని ఇది అనమాట. స్టవ్ క్లీనింగ్లో ఈజీగా అయిపోతుంది కాబట్టి యూజ్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే పిల్లలు దగ్గు, జలుబులు ఎన్ని చేసినా ఏం చేసినా వస్తుంది, మాకు అసలు తగ్గడం లేదు, పిల్లలకి కఫం ఎక్కువగా ఉంది, చెస్ట్ మీద వీళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళు ఈ రెమెడీని అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు మార్నింగ్కే రిలీఫ్ వస్తుంది. మీరు నైట్ చేయండి, మార్నింగ్కి పిల్లలు చాలా ఫ్రీగా శ్వాస తీసుకుంటూ కనిపిస్తారు. మీకు దగ్గు లాంటివి కనపడకుండా వాళ్ళకి. ఇక్కడ తమలపాకు తీసుకున్నాను కదా, ఆ తమలపాకు పైన అయితే విక్స్ అప్లై చేయండి. తర్వాత స్టవ్ పైన దీనిని లైట్గా హీట్ చేయండి. లైట్గా అంటే లైట్గా, మరి కాలిపోవద్దు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ విక్స్
పూసింది ఎలా ఉంది, అలాగే హీట్ చేసింది ఆయిల్ లాగా కనిపిస్తుంది చూడండి. అంటే ఈ హీట్కి విక్స్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలాగా మీరు ఒకసారి చేయి మీద పెట్టుకొని చూసారంటే అది ఎంత హీట్తో ఉందో తెలుస్తుంది. అప్పుడు పిల్లలకి చెస్ట్ పైన, గొంతు దగ్గర, వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలాగ ఒక 2-3 ఆకుల్ని అంటించేసేయండి నైట్ పడుకునేటప్పుడు. అవి అలాగే అంటుకుంటాయి వాళ్ళకి ఊడిపోకుండా. తర్వాత నోస్ దగ్గర ఇలాగా, ఫోరెడ్ పైన, చెంపల దగ్గర ఇలాగా విక్స్ అప్లై చేశారనంటే కఫం అంతా కూడా కరిగి మార్నింగ్కి మొత్తం ముక్కులో నుండి బయటకు వచ్చేస్తుంది. బెడ్షీట్ కప్పారంటే ఆ వాసన వాళ్ళకి అలాగే ఉంటుంది నైట్ అంతా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఇలాగ కొంచెంగా 1-2 ఇలాంటివి దంచుకోవాలంటే మిక్సీలో వేయలేము. రోళ్ళు అందరి దగ్గర అవైలబుల్ ఉండవు. రోల్లో ఉన్నా కూడా దంచుతుంటే బయటకు వచ్చేస్తుంటే అలాంటప్పుడు ఇలా పొడవుకుండా ఒక గ్లాస్ తీసుకొని చపాతీ కర్రలు ఉంటాయి కదా, సో ఈ చపాతీ కర్రతో ఇలాగ దంచుకున్నామంటే మన ప్రాసెస్ ఈజీ అవుతుంది. బయటంతా పడకుండా నీట్గా దాంట్లోనే ఉంటాయి, తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాచీలు మామూలుగా మనం పౌడర్ చేసుకున్నప్పుడు కొంతమంది ఎక్కువగా పౌడర్ చేసి పెట్టుకునే వాళ్ళైతే మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోద్ది. ఇలా దంచుకుంటే ఏంటంటే ఇవి తొక్కలు మిగిలిపోతాయి కదా, ఆ తొక్కల్ని టీ పౌడర్లో వేసేసుకోండి పడేయకుండా. కొంతమంది తీసి పడేస్తూ ఉంటారు కదా, ఇది మంచి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి మనం టీ పెట్టుకున్నప్పుడు టీ పౌడర్ వేసుకునేటప్పుడు దేవి కూడా దాంతో పాటు ఉండి మనకి టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, తొక్కలు కూడా యూజ్ అయినట్టు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బనానా అంటే మనకి చాలా రకాల విటమిన్స్, పోషకాలు ఉంటాయి. పిల్లలకి రోజు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఒక బనానా పెట్టడం వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఈజీ మోషన్ అవుతుందన్నమాట. పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి బనానా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వాళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తూ ఉండండి. అంతేకాదు బనానానే కాదు, మనం బనానా తిన్న తర్వాత తొక్కను పడేస్తాం కదా, ఆ తొక్కలో కూడా చాలా మనకి కావాల్సిన విటమిన్స్ ఉంటాయి. సో ఏంటంటే బనానా తొక్క ఉంటుంది కదా, దానిపైన కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకోండి. మామూలుగా బనానా ఫేషియల్స్ చేసుకుంటే స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ వస్తుంది. మనం పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనకి గ్లోయింగ్ స్కిన్ తెప్పించుకోవచ్చు అనమాట. ఇలాగా బనానా తొక్క ఉంటుంది కదా, సో దాని మీద కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకొని దానినైతే మీ ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి మొత్తం కూడా ఇలాగా బాగా రఫ్ చేస్తున్నట్టుగా చేసేయాలన్నమాట. ఇలా కొద్దిసేపు చేయాలి. అంటే దాని నుంచి మనకి ఆ జ్యూస్ అనేది ఎంతసేపు వస్తుందో అంతసేపు ఇలాగా రఫ్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, స్కిన్ అది చేస్తున్న టైంలో ఎంత షైనీగా కనపడుతూ ఉందో. ఇదైతే ట్యాన్ రిమూవ్ చేస్తుంది అనమాట. కాఫీ పౌడర్ వేసాం కదా, సో ట్యాన్ రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట బనానా వల్ల. సో ఎప్పుడైనా సరే బనానా తిన్నాక మీరు స్నానానికి వెళ్ళే ముందు కానీ లేదంటే ఫేస్ వాష్ చేసుకునే ముందు కానీ ఇలా చేసుకున్నారు అంటే కూడా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇది ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన పని లేదు, కొద్దిసేపటికి డ్రై అయిపోతుంది. వెంటనే మంచిగా చల్లనీళ్ళతో వాష్ చేసుకున్నారని అంటే సరిపోతుంది. ఇక్కడ మీరు స్కిన్ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత నీట్గా, ఎంత షైనీగా కనబడుతుందో. మీకు ఫేస్ కానీ నెక్ కానీ మొత్తం ట్యాన్ అయిపోయి ఉంటాయి కదా, సో ఆ ప్లేసెస్ అంతా కూడా మంచిగా కలర్ వస్తాయన్నమాట. అప్పుడప్పుడు ఇలాగా చేసుకుంటా ఉండండి వీక్లీ వన్స్, పార్లర్కి వెళ్ళే పని లేకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక గ్లాస్ కానీ, ఒక కప్ కానీ, గిన్నె కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని 4-5 కర్పూరం బిళ్ళల్ని వేసేసుకోండి. ఇక్కడ చిన్నవే కాబట్టి నేను 4 వేస్తా ఉన్నాను, పెద్దవైతే 1-2 వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా కర్పూరం బిళ్ళల్ని వేసేసుకొని మీరు పిల్లలు పడుకునే బెడ్ కింద ఇలా ఈ వాటర్లో వేసిన దాన్ని కప్న తీసుకెళ్ళి పెట్టారనంటే నైట్ అంతా కూడా కర్పూరం స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ కర్పూరం స్మెల్ పీల్చడం వల్ల పిల్లలు ఎటువంటి శ్వాస సంబంధమైన ఇబ్బందులు లేకుండా హ్యాపీగా పడుకుంటారు. అంతేకాకుండా ఈ వాటర్, ఈ స్మెల్ రిలీజ్ అవుతున్న పక్కన చుట్టుపక్కలంతా కూడా దోమలు తిరగకుండా ఉంటాయన్నమాట. కర్పూరం స్మెల్కి దోమలు దరిదాపుల్లో కనపడవు. ఇంకొకటి ఏంటంటే మనం గుడ్ నైట్ రీఫిల్స్ ఇవి వాడుతూ ఉంటాం కదా, నేను చాలా వీడియోస్లో చెప్పాను. రీఫిల్ పైన హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ దగ్గర హీట్ రిలీజ్ అయ్యే దగ్గర కర్పూరం బిల్లని పెట్టేసేయండి. దాని నుంచి కూడా మనకి మంచి కర్పూరం స్మెల్ వస్తుంది. మనకి లిక్విడ్ లేకపోయినా పర్వాలేదు, దానిపైన కర్పూరం పెట్టి మిషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కర్పూరం స్మెల్ని పీల్చడం కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం రోజు రెగ్యులర్గా కడుక్కుంటూనే ఉంటాం కదా, సో బియ్యము ఫస్ట్ కొంచెం వాటర్ వేసి బియ్యంలోకి కడిగినామంటే ఇలా తెల్లగా వచ్చేస్తాయి అనమాట వాటర్. తర్వాత 2 times మళ్ళీ మంచిగా వాష్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కడిగే నీళ్ళలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి కాబట్టి అలా కడిగిన నీళ్ళని ఒక గిన్నె పెట్టుకొని రెగ్యులర్గా ఆ వాటర్ని పక్కకు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని, ఈ నీళ్ళు అయితే మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ పెంచుకుంటూ ఉంటాం కదా, పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాము, వాటికి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నామంటే పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి. వాటికి మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అనమాట, పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో 1-2 కర్పూరం బిళ్ళని ఇలా పౌడర్ చేసి వేసేయండి. తర్వాత దాంట్లోకి కొంచెము వెనిగర్ని వేసేయండి. వీటిని కొంచెం నీట్గా మంచిగా కర్పూరం అంతా కరిగిపోయేదాకా కలిపేసుకొని, చీమలు ఎక్కువగా తిరుగుతున్నాయి ఇంట్లో, ఎక్కడ చూసినా చీమలే ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా ఎక్కుతున్నాయి, చాక్పీస్ గీయాలంటే అదంతా మెడిసిన్ ఉంటుంది అని భయపడే వాళ్ళు, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగా మీరు గోడలకి ఎక్కడ చీమలు వచ్చే ప్లేసెస్లో వాటర్ చల్లినా స్ప్రే చేసినా సరిపోద్ది. లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఈ వాటర్తో తుడిచారనంటే మీకు చీమలు లేకుండా ఉంటాయి. ఈ వాటర్తో ఇల్లు తుడుచుకున్నారంటే కూడా ఇంకా నీట్గా ఉంటాయి. ఈ మిగిలిన వాటర్ని సింక్లో పోసేసారనంటే మా లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా, కాక్రోచ్లు బయటికి రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడప్పుడు స్టవ్ ఆయిల్ ఏదైనా మొత్తం ఇట్లా చిల్లినట్టు అవ్వడము, ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు అలా అవ్వడం ఉన్నప్పుడు మనం ఇంక ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకోలేమో, కాకపోతే జిడ్డంతా గలీజ్గా ఉంది అనుకుంటే జస్ట్ ఇలాగా కొద్దిగా పౌడర్ వేసేసి
మీరు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకున్నారనంటే ఆయిల్ జిడ్డంతా పోతుంది. మనకి అసలు స్టవ్ వాష్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. కొత్తగా నీట్గా ఉంటుందన్నమాట. అసలు ఆయిల్ మరకలు ఉన్నాయి లేవు అనేది కూడా తెలియకుండా ఉంటుంది. ఇలాగ కాటన్ క్లాత్ తీసుకొని గట్టిగా స్ప్రెడ్ చేశారంటే చూడండి ఎంత నీట్గా ఉందో. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కూడా, బ్యాడ్ స్మెల్ లేకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనము ఎమర్జెన్సీగా నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నెయిల్ రిమూవర్ అందుబాటులో లేదు మనకి, కానీ వెంటనే నెయిల్ పాలిష్ రిమూవ్ చేయాలంటే గీకడం అలాంటివి చేస్తే గోర్లంతా గలీజ్ అయిపోతాయి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఏదైనా అవైలబుల్ ఉన్న పర్ఫ్యూమ్ని తీసుకొని కొంచెంగా ఇలాగ నెయిల్ పైన స్ప్రే చేసేయండి. తర్వాత ఏదైనా కాటన్ కానీ లేదంటే టిష్యూ కానీ ఉంటే ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా రుద్ది ఇలా అన్నారు అంటే మొత్తం కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. మీకు నెయిల్స్ నీట్గా ఉంటాయి. అలాగే నెయిల్ పాలిష్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ చేసుకోవాలంటే రిమూవరే అవసరం లేదు. ఇలాగా ఏదైనా పర్ఫ్యూమ్ ఉన్నా కూడా మంచిగా నీట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనము గిన్నెలు కడిగినప్పుడు సబ్బంతా అంటుతూ ఉంటుంది, లిక్విడ్స్ అంటుతూ ఉంటాయి. ఏవైనా కూరగాయలు కట్ చేసినప్పుడు ఒక్కోసారి దొండకాయలు లాంటివి కట్ చేస్తే గోర్లంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. రోజు మీరు నైట్ పడుకునేటప్పుడు జస్ట్ కొంచెం అంటే కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఇలాగ నెయిల్స్ పైన అప్లై చేసేసి రెండు చేతులకి ఇలాగా నెయిల్ వ్యాజ్లైన్ అనేది మంచిగా ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా అప్లై చేసేసి పడుకోండి. మీకు మార్నింగ్ కల్లా గోర్లు మళ్ళీ స్మూత్గా ఉంటాయి. విరిగిపోవడము, మధ్యలో ఇలా క్రాక్స్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవన్నమాట. గోర్ల పక్కన స్కిన్ లేవడము, అవి పుచ్చిపోవడం ఇలాంటివి ఏవి జరగకుండా గోర్లు అనేది ఎప్పటికీ కూడా నీట్గా స్మూత్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అంటే మన ఇళ్లలో బాత్రూమ్ని అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ బాత్రూమ్ అనేది నీట్గా లేకపోతే ఇల్లంతా కూడా కొంచెము గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. కొద్ది రోజులు మనం క్లీన్ చేయకుండా అలాగే పెట్టినామంటే ఇంకా అసలు దాంట్లో పోబుద్ది కూడా అవ్వదు కదా. సో అలాగే ఇక్కడ కొద్ది రోజులుగా క్లీన్ చేయకుండా వదిలేసిన బాత్రూమ్ అయితే మీకు చూపిస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి ట్యాప్స్ అన్నీ కూడా సాల్ట్తో ఎలా అయిపోయాయి, మొత్తం కూడా సాల్ట్ పట్టేసి తెల్లగా అయిపోయాయి. కింద టైల్స్ దగ్గర కానీ ఇక్కడ చూడండి మొత్తం కూడా కార్నర్లో కూడా పాకుర్లాగా వచ్చేసింది కదా. టైల్స్ అంతా కూడా తెల్లగా అయిపోయాయి, సోప్ అంతా పేరుకొని. పైన చూడండి ఎలా అయిపోయిందో. సో మొత్తం కూడా చాలా డర్టీగా అయిపోయింది కదా. సో ఈరోజు ఈ బాత్రూమ్ని నేను జస్ట్ ఒకే ఒక లిక్విడ్తో టోటల్గా అన్ని రకాలుగా అంటే ట్యాప్స్ అయినా టైల్స్ అయినా లేదంటే ఇక్కడ చూసారు కదా ఇవి అయినా సరే లేదంటే బకెట్ చూపెట్టాను కదా అది కూడా మొత్తం అన్ని ఐటమ్స్ కూడా నేను ఒకే లిక్విడ్తో జస్ట్ క్లీన్ చేసి చూపిస్తాను. అది కూడా జస్ట్ నిమిషాల్లో అయిపోయేలాగా చూపిస్తాను. చూడండి అంటే మనకి బాత్రూమ్ క్లీనింగ్ అంటే పని పెట్టుకుంటే ఇంకొక పూట అంతా అదే సరిపోతుంది అన్నట్టు అంత ఫీలింగ్ వస్తుంది కదా. అంటే ఈ రకంగా ఉన్న బాత్రూమ్లని సో చాలా తొందరగా ఈజీగా క్విక్గా అయిపోయేలాగా చూపిస్తాను. ఇక్కడ ఒకే లిక్విడ్తో ఇవన్నీ కూడా క్లీన్ చేయొచ్చు. ఇవంతా కూడా చూడండి ఇది చాలా రోజుల నుంచి ఉండిపోయిన మురికి అనమాట, నల్లగా అయిపోయింది. ఇదంతా కూడా గమ్గా ఉందన్నమాట. సో దీనంతా కూడా నేను మీకు లిక్విడ్ వేసి క్లీన్ చేసి చూపిస్తాను. ఆ లిక్విడ్ ఏంటంటే పేరు కూడా చెప్తాను, అది ఇంపాక్ట్ మ్యాజిక్ లిక్విడ్ అనమాట. లోకల్ స్టోర్స్లలో అవైలబుల్ ఉంటుంది, లోకల్ మేడ్ అనమాట. సో మనకి హార్పిక్, డోమెక్స్ ఇట్లా కాకుండా ఇది లోకల్ మేడ్ అనమాట. లోకల్ స్టోర్స్లో ఎక్కడ అడిగినా కూడా దానికి రిలేటెడ్ ఇస్తారనమాట. ఫ్యూమ్లెస్ యాసిడ్ అనమాట. అంటే మనకి పొగ రాదు, ఘాటు రాదు, చేతులకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మామూలుగా మనం బయట తెచ్చే లిక్విడ్ యాసిడ్ అయితే ఏమవుద్ది, అది మనము మంట రావడము లేకపోతే పొగలు రావడము, మనం కాసేపు కూడా ముక్కు మూసుకోలేకుండా ఉండలేము కదా, అట్లా లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మొత్తం క్లీన్ చేసేదంతా కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. చూడండి ఇది ఫ్యూమ్లెస్ యాసిడ్ అనమాట. సో ఇక్కడ వేసినాం కదా, వేసిన తర్వాత చూడండి అది మనకి ఎక్కడైతే డర్టీగా ఉందో ఆ ప్లేస్లోనే ఎఫెక్ట్ అవుద్ది. చూడండి నార్మల్గా ఏం మురికి లేని ప్లేస్లలో అది ఏం ఎఫెక్ట్ ఉండదు. జస్ట్ ఒక లిక్విడ్ ఏదో వేసామో ఊరికే ఉండింది అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైడ్స్లో ఎక్కువగా సాల్ట్ అనేది పేరుకునింది, మిడిల్లో లైట్గా ఎడ్జెస్ మీద మాత్రమే ఉందన్నమాట. సో అక్కడ చూడండి ఆ సాల్ట్ పేరుకున్న ప్లేస్లో ఇది ఎట్లా రియాక్షన్ చూపిస్తుందో చూడండి. మిడిల్ ప్లేస్లో మాత్రం బండ మీద ఏం లేదు కాబట్టి, అది ప్లెయిన్గా ఉంది కాబట్టి, మురికి లేదు కాబట్టి అక్కడ ఎటువంటి రియాక్షన్ చూపెట్టడం లేదు. ఎట్లా వేసింది అట్లనే ఉండింది. కానీ సైడ్లో ఎడ్జెస్లో మాత్రం చూడండి తెల్లగా అది రియాక్షన్ స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇట్లా పనిచేస్తుంది అనమాట. ఇది వేసి మీరు కొద్దిసేపు అలాగా ఇలా స్క్రబ్ చేయడం, రుద్దినట్టు చేయడం వల్ల అదేంటంటే మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. లేదు కాసేపు వేసి అలాగే వదిలేసినా కూడా, చీపురుతో ఏదైనా రుద్దేసి వదిలేసినా సరే కొద్దిసేపటికి మొత్తం నీట్ అయిపోయి పక్కకి ఒక ఏటైనా అంటే నీళ్ళు వెళ్ళే చోటు ఉంటుంది కదా, అట్లా ఒక సైడ్కి జారి వస్తుంది అనమాట. కరిగిపోయి మొత్తం కూడా మురికంతా దానంతా అదే వెళ్తుంది. మనం రుద్దకపోయినా కూడా వెళ్తుంది. మనకి పని తొందరగా అవ్వాలంటే ఇలా వేసేసి స్ప్రెడ్ చేసి రుద్దితే కనుక తొందరగా అయిపోద్ది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ముందు బండ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది, ఆ పైన రియాక్షన్ ఎలా వచ్చేసింది, తర్వాత ఎట్లా నీట్గా అయిపోయింది చూడండి ఒకసారి. మొత్తం కూడా బండ అనేది ఒరిజినల్గా దాని లుక్ వచ్చేసింది కదా. మొత్తం ఎడ్జెస్లో కానీ మిడిల్లో కానీ అంతా కూడా నీట్గా వచ్చేసింది. చూడండి ముందు ఎలా ఉండిందో ఇప్పుడు అలా వచ్చేసింది. మీరు ఇలా రుద్దిన తర్వాత జస్ట్ వాటర్ కొట్టేస్తే సరిపోతుంది అనమాట. ఎంత తొందరగా అయిపోతుంది కదా, ఎంత మురికి ఉన్నదైనా సరే. అదే మనం మామూలుగా హార్పిక్ వేసినా సరే ఇంత నీట్గా రాదు, ఇంత తొందరగా అయితే అవ్వదనమాట. సో మనకి ఇది ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు మన బాడీకి, చేతులకి, కాళ్ళకి కానీ. మరీ డైరెక్ట్ మన కాళ్ళ మీద చేతుల మీద వేసుకోకుండా ఇలాగా చేసుకోవచ్చు మనము నార్మల్గా. అంటే యాసిడ్ అంటే భయపడాల్సిన పని లేదనమాట. ఇది అంత ఘాటుగా ఉండదనమాట, లోకల్ మేడ్ కాబట్టి అంత ఘాటు ఉండదు. సో ఇలాగా టైల్స్ కానీ ఇలా బాత్రూమ్ కానీ ఏవైనా సరే, బకెట్ని కూడా చూపిస్తాను మీరు చూడండి. ఇవేంటంటే మాకు కొంచెం సాల్ట్ వాటర్ అనమాట. కొద్ది రోజులు అలాగే నిలబడిపోవడమో లేకపోతే వాడకుండా ఉండడమో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మొత్తం కూడా పేరుకొని మొత్తం డర్టీగా అయిపోయాయి అనమాట. సో చాలా రోజులు క్లీన్ చేయకపోయినా కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ నేను డైరెక్ట్ రుద్దకుండా ఇక్కడ చూడండి, ఇది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. స్క్రబ్బర్ మీద బాటిల్ని కట్ చేసి గమ్తో అంటించేసాను అనమాట. ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి క్లీన్ చేయడానికి. నేను దీంట్లో కొంచెము
ఇది లిక్విడ్ వేసాను. లిక్విడ్ వేసేసి దీంతో నేను స్క్రబ్ చేసి చూపిస్తాను చూడండి. అంటే నేను రుద్ది చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి చేతులకి అసలు అంటుకోదనమాట. అంటే నేను గ్లౌస్ లేకుండా చేస్తున్నాను కదా, సో చేతులకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ మనం బాటిల్ని పట్టుకుంటాము, స్క్రబ్బర్ని ఏం పట్టుకోము. కాబట్టి మనము ఇలా క్లీన్ చేస్తున్న టైంలో నీట్గా రావడంతో పాటు ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. చేసే పని తొందరగా అయిపోతుంది. సో అందుకోసం ఇలాంటి దాన్ని యూజ్ చేసుకుంటే మీకు ఒకటి రెడీ చేసి పెట్టుకున్నారంటే ఇంట్లో ఉండిపోతుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కిచెన్లో టైల్స్ అయినా, సింక్ దగ్గర, వాష్ బేసిన్ దగ్గర ఇలాంటివన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్విక్గా అయిపోతూ ఉంటాయి, మనకి చేతులకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఇలాగ చూడండి, స్విచ్ బోర్డ్ రుద్ది చూపెట్టాను, ఇలాగే టైల్స్ రుద్దుతున్నాను. జస్ట్ ఆ లిక్విడ్తో మనం ఇలాగ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి స్క్రబ్ చేసి వాటర్ కొట్టేస్తే అయిపోతుంది అనమాట. అన్ని ఐటమ్స్ క్లీన్ చేస్తానని చెప్పాను కదా. చూడండి, పైప్ మీద కూడా నల్లగా ఉన్న మురికంతా కూడా పోయి మంచిగా పైప్ అనేది తెల్లగా వచ్చేస్తూ ఉంది చూడండి. సో ఇలాగా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అక్కడ చూడండి, ఫ్యాన్, అన్ని టైల్స్ అన్ని క్లీన్ చేశాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ట్యాప్ చూపిస్తాను చూడండి. దీనితో ఇలా రుద్దగానే చూడండి, జస్ట్ అలా 2-3 టైమ్స్ స్క్రబ్ చేస్తే చాలు, పైన అంత పేరుకున్న ఇది కూడా పోయింది చూడండి. మొత్తం సాల్ట్ అంతా కూడా పోయి నీట్గా మళ్ళీ స్టీల్ కలర్లో మనకి షైనింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎడ్జెస్ దాకా ఇది పోలేదనమాట, బాటిల్ ఉంది కాబట్టి. ఆ పోని ప్లేస్ చూడండి, ఇక్కడ పోయిన ప్లేస్ చూడండి, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ముందంతా కూడా తెల్లగా ఉండింది, లేయర్స్ లాగా ఉండింది. జస్ట్ దీంతో ఇలాగా రుద్దగానే వెళ్ళిపోయింది అనమాట. కొంచెం ఎక్కువగా లిక్విడ్ తీసుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాకపోతే స్టీల్ ఐటమ్స్ కాబట్టి కొంచెం తక్కువగా తీసుకొని నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో మొత్తం ఇలాగే అంతా చూపించితే లేట్ అవుతుంది, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోయిందని మీరే కామెంట్స్ పెడతారనేసి కొంచెం లెంతీగా లేకుండా ఒక్కొక్కటి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఎంత ఈజీగా క్లీన్ అవుతున్నాయో. ఇదైతే మ్యాజిక్ ఇంపాక్ట్ లిక్విడ్ అనమాట. ఇంపాక్ట్ మ్యాజిక్ లిక్విడ్ అని కూడా అంటారు. సో ఫ్యూమ్లెస్ యాసిడ్ అని ఎక్కడ అడిగినా కూడా మీకు లోకల్ స్టోర్స్లో ఈజీగా దొరుకుతుంది అనమాట. ఇది మళ్ళీ లిక్విడ్ ఏంటని చెప్పట్లేరు మీరు, అది ఇదని కామెంట్స్ పెట్టొద్దు. ఇంపాక్ట్ మ్యాజిక్ లిక్విడ్ దీని పేరు. అయితే ఇది మా దగ్గర మాత్రం ఇలా ఉంది, ఇంకొక దగ్గర ఇంకో రకంగా ఉండొచ్చు. మీరు ఏమని అడగాలంటే ఫ్యూమ్లెస్ యాసిడ్ కావాలి అంటే కనుక మీకు ఎక్కువ ఇది లేకుండా ఉండే యాసిడ్ని ఇస్తారు. ఇందాక బకెట్లో చూపెట్టాను కదా, బకెట్లో యాసిడ్ వేయగానే అది ఎక్కడెక్కడ ఎఫెక్టివ్గా పనిచేయాలనో అదంతా కూడా కరిగి కిందకి వెళ్ళిపోయింది. కింద పార్ట్ ఎక్కువగా మొత్తం సాల్ట్ పేరుకుంది కాబట్టి అది కొంచెం టైం పడుతుంది. ఇది ఇక్కడ క్లీన్ చేసే లోపు ఆ కింద ఉండేదంతా కూడా కరిగి వస్తుంది బకెట్లో. లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి. అది అట్లనే కొద్దిసేపు ఉంచాలని, అంటే ఎక్కువగా ఉందన్నమాట అడుగున బకెట్లో. సో అందుకోసం నేను అట్లనే పెట్టాను. ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసామనంటే కింద ఉండేది కూడా మొత్తం కరిగిపోద్ది అనమాట. అదంతా పోతుంది అనమాట, సాల్ట్ అంతా లేస్ వస్తుంది, ఆ లిక్విడ్తో లేస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా నీట్గా ఇలాగా రుద్దేసుకోవచ్చు. మనకి ఎక్కడెక్కడే మురికి ఉందో ఆ ప్లేస్లో తెల్లగా నురుగులాగా రియాక్షన్ వస్తుంది అనమాట. మనకి మురికి లేని చోట నార్మల్గా ఉంటుంది, ఈ లిక్విడ్ ఎటువంటి ఎఫెక్ట్గా ఉండదు. ఇక్కడ మొత్తం కూడా మనం ఇలాగా క్లీన్ చేసేసి కడుక్కోవచ్చు. టైల్స్ కానీ ఇక్కడ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గోడ మీద కూడా వేసాను కదా, అంటే టైల్స్ మీద కూడా వేసాను కదా. ఒకసారి ఇలాగా స్క్రబ్బర్తో రుద్దామంటే సరిపోతుంది అనమాట. అన్నీ కూడా ఇలాగా, అంటే ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్ వేసాను. తక్కువగా ఉంటే కనుక మీరు స్క్రబ్బర్ మీద వేసుకొని రుద్దుకున్నా కూడా సరిపోతుంది. ఇంత ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏం లేదు. కింద టైల్స్ కానీ, ఫ్లోర్ టైల్స్ కానీ, లేదంటే వాల్ టైల్స్ కానీ మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, వాటర్ కొట్టి చూపిస్తున్నాను. మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసాను, అంటే రుద్దేస్తాను. ఇదంతా మొత్తం రుద్దేది చూపెడతారంటే చాలా టైం తీసుకుంటుంది. సో మీకు అక్కడొకటి రుద్ది నీట్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది రుద్ది కడిగేస్తున్నాను, వాటర్ కొట్టేస్తున్నాను. కింద టైల్స్ కూడా చాలా నీట్గా వచ్చేసాయి, ఇంతకుముందు అంతా తెల్లగా ఉండిపోయాయి. సో అదంతా కూడా చూడండి ఒరిజినల్ షేప్కి వచ్చేసాయి. మనకి ముందు ఏ కలర్లో ఉన్నాయో అదే కలర్లోకి వచ్చేస్తాయి అనమాట. నీట్గా ఉంటుంది, మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. బకెట్ చూపిస్తాను కదా, చూడండి అడుగునంతా కూడా కారిపోయింది, మొత్తం కరిగిపోయింది అనమాట. చూడండి ఇలాగా అయిపోయింది. జస్ట్ మనం వాటర్ కొట్టేసుకొని ఒక 2 టైమ్స్ అలాగా ఇలా రుద్దినట్టు అనేసి వాటర్ కొట్టేస్తే సరిపోతుంది అనమాట. ఎంత నీట్గా వచ్చేసింది చూడండి. ముందు బకెట్కి ఇప్పుడు బకెట్కి డిఫరెన్స్ అనేది మీరే గమనించవచ్చు. చూడండి, అసలు ఏమీ ఉండదు, ఒక చిన్న మరక కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగా ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి. టోటల్గా వాష్రూమ్ అనేది నేను క్లీన్ చేశాక చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, కార్నర్లో కూడా పాకురు లాగా వచ్చేసి ఉండే కదా, అదంతా పోయింది. టైల్స్ చూడండి తెల్లతలా మెరుస్తూ ఉన్నాయి. సో ఇట్లా ఈ రకంగా క్లీన్ చేసుకుంటే మనకి కాసేపట్లో పని అయిపోతుంది. అలాగే ఇంకెక్కువ రోజులు మురికి పట్టకుండా, అంటే తొందరగా ఇది అవ్వకుండా ఉంటాయన్నమాట. మామూలుగా ఇంత ఎఫెక్టివ్గా ఏది పని చేయదు. మా హార్పిక్ కూడా ఇంత తొందరగా ఇంత పని అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ హార్పిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ కూడా ఇంత బాగా పనిచేయదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. ముందు ఎలా ఉన్నాయి, గలీజ్గా మొత్తం సోప్ అంతా పేర్కొని ఉండింది కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసాయి. టైల్స్ అయితే చూడండి ఒకసారి మీరు, పైన ఎంత తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి. ముందు ఇంత బ్రౌన్ కలర్లో మురికంతా పట్టేసి ఉండింది, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా నేను క్లీన్ చేశాను అనమాట. సో ఫైనల్ లుక్ అనమాట ఇలాగా ఉంది. వాష్రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత నీట్గా ఇలా ఉంది. ఫ్రెండ్స్, మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా చాలామందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. ఇది మీలో చూసిన వాళ్ళకి ఎంతమందికి ఉపయోగపడిందో నాకు తెలియదు, ఇంకెంతమందికి దీనికి అవసరం ఉందో తెలియదు. కాబట్టి మీరు ఈ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవుతుంది. సో ఎవరికైనా అవసరం ఉండే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది కదా. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.